రోనీ. ఇంగ్లాండ్లో ఉన్న మేడం ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? కొద్దిసేపటి క్రితమేలే. ఫ్లైట్ ట్రావెల్ ఎలా సాగింది? పర్వాలేదు. లండన్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాతే కాస్త ప్రశాంతంగా ఉన్నాను. అయినా కూడా 2 ఏళ్ళు గడిచాయంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. టైం బాగా స్పీడ్గా పరిగెట్టింది కదా. నిజమే. మన ఫ్రెండ్స్ తెగులు పడుతూనే ఉన్నారు మన లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అని. బట్ నౌ నేను చాలా హ్యాపీ. సరే, డిన్నర్ తిన్నావా? నేను తిన్నాను. ఈ రోజు ఏమైనా వర్క్ ఉందా? ఈరోజు నేను ఫుల్ బిజీగా ఉన్నాను. ముందు బ్యాంకుకి వెళ్ళాలి, ఆ తర్వాత జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నేను రావడానికి రాత్రి 9 అవుతుంది. మంచిది. ఈ రోజు నువ్వు ఫుల్గా ఫ్రీగా ఉండాలి. అలాగా? నీకు ఓకే అయితే మనం ఒక రూమ్ తీసుకుందామా? ఆశ బానే ఉంది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మా ఇంటికి కూడా వెళ్ళలేదు తెలుసా. అదే నువ్వు వచ్చిన విషయం వాళ్ళకి తెలియదు కదా. మనం వాళ్ళకేం చెప్పక్కర్లేదు. ముందు నేను వెళ్ళి నా ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి వస్తాను. నన్ను పిక్ చేసుకుంటావా? సరే సరే, వస్తానులే. ఊబర్ బుక్ చేయడానికి నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. ముందు ఒక పని వెతుక్కోవాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబే. నేనే అక్కడికి వస్తాను. మ్యాక్సిమం ఒక ½ అవర్ అవుతుంది. నువ్వు రెడీగా ఉండాలి. నీతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటిది? నేను ఎదురుగా వచ్చి చెప్తానులే. సరే సరే, ఓకే. నేను అక్కడికి వస్తాను. నాకు నీ జాబ్ ఎలా వెళ్తుంది? నీకు అది సెట్ అయిపోతుంది కదా? పర్వాలేదు. ఇప్పుడు నేను పనిచేసే జాబ్లో స్ట్రెస్ తక్కువగానే ఉందిలే. ఎంత సుఖం. బాగుంది కదా. ఇంకేదైనా ఆర్డర్ చేయమంటావా? వద్దులే, పొట్టు నొప్పేస్తుంది. పోనీ మనం ఓ పని చేద్దాం. బ్యాలెన్స్ పార్సల్ కట్టించుకుని ఇంటికి తీసుకువెళ్దాం. ఎందుకంటే నువ్వు వద్దని చెప్తే నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావు కదా. ఇప్పుడు ఓకేనా? నైస్. ఈ తాలూకుల పల బాగుంది. సారీ. ఏదేమైనా సరే నీతో కూర్చుని తింటే టేస్ట్ ఏదో వింతగా ఉంటుంది. వేరే లెవెల్. చాలు చాలు, ఎక్కువ హైస్ పెట్టకు. సరే, నేను కౌంటర్లో ఉంటాను. సరే. ఎంతేందన్నా? 170. పర్స్ ఇవ్వు. నీ పర్స్ నా దగ్గర లేదు కదా. నాది కాదు, నీది. దానికే ఇంత బిల్డప్పా? ఇదిగో. ఇలా చూడు, ఇది నా పర్స్, నీ పర్స్ కాదు. ఇది మన పర్స్, ఓకే? ఇదిగోండి. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా పాత జ్ఞాపకాలన్నీ వస్తూ పోతూ ఉంటాయి. మన కాలేజ్ అయిపోయి కూడా మనం ఈ చోటికి చాలాసార్లు వచ్చాం కదా. నీకు గుర్తుందా, ఒక్కసారి మనం ఇక్కడ క్రిస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక 2 వ్యక్తులు వచ్చి నిన్ను కొట్టారు కదా. నేను వాళ్ళని తిరిగి కొట్టగానే ఆ మ్యాటర్ ఇంటి వరకు వెళ్ళిపోయింది. ఆ రోజు మనిద్దరం స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టే ఈరోజు మనం ఎక్కడి వరకు వచ్చాం. థ్యాంక్ గాడ్. నిజమే, మన జీవితం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. నాకు ఇప్పటికీ మన కాలేజ్ డేస్ గుర్తుకొస్తూ ఉంటుంది. టైం వేగంగా పరిగెట్టినట్టు అది గుర్తొచ్చినప్పుడు ఎలా నాకు అనిపిస్తుంది. నిజమే. నాకు ఒకటి గుర్తుంది.
ఈ చోటు కిస్సింగ్ ఒక స్పాటే కదా? పోరా, నీ పప్పులు నా దగ్గర ఉడకవులే. మామూలుగా అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ మీచడానికి వచ్చినప్పుడు అది కావాలి ఇది కావాలని కొనివ్వమంటారు, ఇది కావాలి అది కావాలని తీసుకురమ్మని టార్చర్ పెడతారు. కానీ నేను అడుగుతుంది ఒక కిస్సే కదే. అలా కిస్ చేయడానికి ఇంకా చాలా రోజులున్నాయిలే. నేను వచ్చేసాను కదా, కొంచెంసేపు మాట్లాడుకుందాం. మగపిల్లలందరూ ఇలాగే ఉంటారు. ఏమన్నా? నేను జనరల్గా అన్నానురా, పిచ్చోడా. 2 సంవత్సరాల తర్వాత నేను వచ్చినప్పుడు ఒక విషయం గురించి నేను బాగా ఇబ్బంది పడ్డాను. నాకే పని దొరకలేదని బాధపడ్డావా? అలాంటిదేం లేదు. మరి అమ్మ నాన్నకి వయసు అయిపోయింది. వాళ్ళు నా కోసం బాగా కష్టపడ్డారు. నాకు అర్థమవుతుంది అందరు పేరెంట్స్ అలాగే కష్టపడి ఉంటారని. నాకు వాళ్ళని వదిలేయడం ఇష్టం లేదు. విన్నప్పుడు ఇది పిచ్చిదానంగా ఉంటుంది. హే, నువ్వు అలా ఆలోచించనక్కర్లేదు. వేరే కంట్రీలో సెకండ్ సిటిజన్గా ఉండడం బాగానే ఉంది, కానీ ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. నిన్ను కూడా. సరే, నాకేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు కదా. అది మనతో పాటు చదువుకున్న క్లాస్మేట్స్కి పెళ్ళైపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలా? ఎవరు పిల్లలు? పెళ్ళైపోయింది కదా, అయితే పిల్లలు కూడా ఉంటారు. ఓ, నేను చెప్పేది విను. మన గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? సరిపోయింది. అసలే నాకు పని లేదు, ఇక పెళ్లి గురించి నేను ఎలా ఆలోచిస్తాను? నువ్వు జాబ్ గురించి ఏం వెతకలేదు కదా, అందుకే జాబ్ దొరకదు. ఎందుకు అన్నావు? నేను అలా అనలేదులే. పెళ్లి చేసుకోవడానికి జాబ్ ముఖ్యమా ఏంటి? నాకు కావాల్సింది నన్ను చాలా బాగా చూసుకునే వ్యక్తి. అండ్ ఐ బిలీవ్ నువ్వే నన్ను అంతలా చూసుకునే మనిషి. సూపర్. నీ ఇంగ్లీష్ యాక్సెంట్ అద్భుతంగా ఉంది. ఎనీవే, నువ్వు ఇంగ్లాండ్ దానివి అయిపోయావు కదా. అయితే సరే, నువ్వు వెళ్ళు, రేపు కలుద్దాం. రేపటి గురించి తర్వాత చూద్దాం. ఈ రోజు గురించి చెప్పు. ఈ రోజు అంత స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే నువ్వు రావడమే స్పెషల్. నీకు ఇంకేం అనిపించలేదా? ఇంకేముంది? హే, నీ బర్త్డేనా? నువ్వు పిచ్చోడివి. మనం మొదటిసారి ముద్దు పెట్టుకున్న రోజా? పర్లేదు, నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు. నువ్వు అసలు ఎంత పిచ్చోడివంటే. సరే సరేలే, నువ్వేంటో చెప్పు. మన రిలేషన్షిప్ ని స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. ఇది మన 8th యానివర్సరీ. ఎస్, నేను మర్చిపోయాను, సారీ. సరే, నేను బయలుదేరుతాను. వద్దు, ఒక్క నిమిషం. కొద్దిగా బయటికి రా, నీకు ఒకటి చెప్పాలి. అరే దిగు. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఇంకేం చేయాలి? నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను. అయితే నీకు గుర్తుంది కదా? ఏమన్నా యాక్టింగ్ చేసావా? నువ్వు పెద్ద యాక్టర్వేలే. ఇది చూడడానికి చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టే మనం ఎప్పుడు ఇద్దరం కలిసే ఉంటాం. అదే కదా నేను చెప్పాను. కాదు, నేను రెడీగానే ఉన్నాను. ఎలా? నాకు వినపడలేదు. అది పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఓకే అంటే. హో, సో సో నోరు తెరిచి అడగరా? సారీ. విల్ యూ మ్యారీ మీ?